Hi to all, back to our channel Success with English by Nalasa. How are you guys? I am doing good. ఇంతకు ముందు వీడియోలో అంటే సూపర్ సిరీస్ డే 6 వీడియోలో నేను మీకు ప్రిపోజిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఏ వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీరందరూ దాన్ని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ప్రిపోజిషన్స్ పార్ట్ 2 వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. పార్ట్ 2లో ఏం చెప్తాను అంటే ఆల్రెడీ చూడండి ఇక్కడ 30 ప్రిపోజిషన్స్ విత్ తెలుగు మీనింగ్ నేను ఇక్కడ రాశాను. 30 ప్రిపోజిషన్స్ రాశానండి. అంటే ఆ ప్రిపోజిషన్ యొక్క మీనింగ్ ఏంటి విత్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా ప్రిపోజిషన్స్ అనేవి స్కూల్ గోయింగ్ గైస్ ఆర్ కాలేజ్ గోయింగ్ గైస్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ లాంగ్వేజ్ మల్టీపర్పస్ టాపిక్ అండి ఇది. కాబట్టి ఎవరికైనా అందరికీ హెల్ప్ అయ్యే టాపిక్, అందరూ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇదే. కాబట్టి నేను 3 పార్ట్స్గా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో కాబట్టి ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నామో చూద్దాం రండి. అంటే లోపల. ఎగ్జాంపుల్, ఐ యామ్ ఇన్ మై కార్, నేను నా కారు లోపల కూర్చొని ఉన్నాను. నెక్స్ట్, ఇంటూ అంటే లోపలికి, ఇంటూ అంటే లోపలికి. ప్లీజ్ పుట్ డౌన్ ద బౌల్ ఇంటూ ద షింక్. కిచెన్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో గిన్నెను షింక్లో వేయండి. ఇంటూ అంటే షింక్ అనేది లోతుగా ఉంటుంది కదండి, గుంటలాగా ఉంటుంది కదండి. సో ఓపెన్గా ఉన్నటువంటి ఒక డీప్ ఏరియాలోకి ఏదైనా ఒక వస్తువు పెట్టేటప్పుడు ఇంటూ అని వాడాలి. సో ప్లీజ్ పుట్ డౌన్ దిస్ బౌల్ ఇంటూ ద షింక్లో వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆన్, ఓఎన్, ఆన్ అంటే మీద లేదా పైన. ఆన్ అంటే ఏంటి? పైన. ప్లీజ్ కీప్ దిస్ పెన్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ కాదు, సపోజ్ మై హ్యాండ్నే టేబుల్ అనుకోండి. కీప్ దిస్ పెన్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం ఏదైనా ఒక థింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఆన్ ద పెన్ అని ఆన్ ద అనే ప్రిపోజిషన్ని మనం వాడచ్చండి. నెక్స్ట్ అపాన్, అపాన్ అంటే మీదకి లేదా పైకి. సో షీ సాట్ డౌన్ అపాన్ ఏ థోనీ బుష్, ఆమె ముళ్ళ పొద మీద కూర్చుంది బై మిస్టేక్. నెక్స్ట్ ఎట్, ఎట్ అంటే వద్ద. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ ఆర్ ఎట్ ద స్కూల్. ఇన్ ద స్కూల్ కాదండి, ఎట్ ద స్కూల్, స్కూల్ వద్ద ఉన్నారు, స్కూల్లో కాదు. ఓకే. నెక్స్ట్ టు, టు అంటే కు లేదా కి. ఐ యామ్ గోయింగ్ టు టెంపుల్, ఐ యామ్ గోయింగ్ టు టెంపుల్, గుడికి వెళ్తున్నాను. నెక్స్ట్ ఫ్రమ్, ఫ్రమ్ అంటే నుండి, ఎక్కడి నుండైనా రావటం. మై అంకుల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ యుఎస్ఏ, మై అంకుల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ యుఎస్ఏ, మా అంకుల్ ఈరోజే అమెరికా నుండి వచ్చారు. నెక్స్ట్ ఆఫ్ అంటే యొక్క, ఆఫ్ అంటే యొక్క. మై సిస్టర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్, మా సిస్టరు గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంటికి వెళ్ళి నిన్ననే వచ్చింది. మై సిస్టర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఓఎఫ్ఎఫ్, ఆఫ్, దూరంగా. ద బాల్ ఈస్ బౌన్స్డ్ ఆఫ్ ద వాల్, ద బాల్ ఈస్ బౌన్స్డ్ ఆఫ్ ద వాల్, బాల్ అనేది గోడకి దూరంగా పడింది. నెక్స్ట్ విత్, విత్ అంటే తో. ఐ యామ్ స్పెండింగ్ మై టైమ్ విత్ మై పేరెంట్స్, ఐ యామ్ స్పెండింగ్ మై టైమ్ విత్ మై పేరెంట్స్, నేను నా ఖాళీ టైంని నా పేరెంట్స్తో స్పెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టిల్ అంటే వరకు, ఏదైనా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, ఫ్రమ్ నుండి టు వరకు, ఇక్కడ నుండి ఇక్కడకు అని చెప్పినప్పుడు టిల్. ఐ హ్యావ్ వెయిటెడ్ టిల్ 6:30 ఫర్ యూ ఎస్టర్డే, నిన్న నేను నీకోసం 6:30 వరకు వెయిట్ చేశాను. నెక్స్ట్ అండర్, అండర్ అంటే కింద. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. నెక్స్ట్ డౌన్, డౌన్ అంటే కిందకి. షీ ఈజ్ క్రయింగ్, అమ్మాయి ఏడుస్తుంది. ద టీయర్స్ ఆర్ రోలింగ్ డౌన్ హర్ ఫేస్. ఓకేనా? కాబట్టి ఏడుస్తుంది, కన్నీళ్ళు అనేవి కంట్లో నుండి ఫేస్ మీద గుండగా కిందికి కారుతున్నాయి అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ద టీయర్స్ ఆర్ రోలింగ్ డౌన్ హర్ ఫేస్. నెక్స్ట్ ఫర్, కొరకు. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours, 2 గంటల నుండి మేము వెయిట్ చేస్తున్నాము. అది టైం గురించి చెప్పేటప్పుడు అలా యూజ్ చేస్తాము. నేను ఇక్కడ చెప్పినట్లు ఎగ్జాక్ట్గా కొరకు అనే మీనింగ్ రావాలంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ పార్సిల్,
వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ పార్సిల్ అంటే బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి, లంచ్ టైం దాటిపోతుంది ఇంకా రాలేదు, అప్పుడు చెప్పాల్సి మేము బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాము, వీఆర్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ పార్సిల్. ఓకే, నెక్స్ట్ సిన్స్. సిన్స్ అంటే నుండి. ఇక్కడ ఫర్ అండ్ సిన్స్లను టైం కూడా వాడతామండి. ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పిందా, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours అనే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది టైం రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అలాగే వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ బిర్యానీ పార్సిల్ అని చెప్పినప్పుడు అదేమో సిచ్యువేషనల్గా చెప్పిందనమాట. అండ్ ఇక్కడ సిన్స్ అనేది ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైంకి వాడతామండి, పీరియడ్ ఆఫ్ టైంకి వాడతాము. సిన్స్ ఏమో పాయింట్ ఆఫ్ టైంకి వాడతాము. షీ ఈజ్ వర్కింగ్ హియర్ సిన్స్ 2005 నుండి ఆమె ఇక్కడ ఈ కంపెనీలోనే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ బై ద్వారా. ఎగ్జాంపుల్ హిజ్ వైఫ్ వాజ్ సిట్టింగ్ బై హిమ్. నెక్స్ట్ అవుట్ అంటే బయట. షీ హ్యాస్ ఓపెన్ ద విండో అండ్ స్టక్ హర్ హెడ్ అవుట్ ఆఫ్ ద విండో. విండోస్ ఓపెన్ చేసి తలను విండోలో నుండి బయటికి పెట్టింది. ఓకే, నెక్స్ట్ అబౌట్. డోంట్ డిస్కస్ అబౌట్ అదర్స్. అబౌట్ అంటే గురించి. డోంట్ డిస్కస్ అబౌట్ అదర్స్, ఎదుటి వారి గురించి అంటే మనకు తెలియని వారి గురించి అనవసరంగా మాట్లాడుకోవద్దు. నెక్స్ట్ ఎమాంగ్ అంటే మధ్యన. ద బాల్ వాజ్ హిడెన్ ఎమాంగ్ ద లీవ్స్. బాల్ అనేది లీవ్స్ మధ్యలో దాచిపెట్టబడింది. అంతేకాకుండా ఎమాంగ్ అనేదాన్ని మోర్ దెన్ 2 అంతకన్నా ఎక్కువ వస్తువుల మధ్య ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎమాంగ్ అనే ప్రిపోజిషన్ వాడతామండి. ఇక్కడ ఇంకోటి నేను బిట్వీన్ రాయలేదు, ఎక్స్ట్రాగా రాస్తున్నాను. బిట్వీన్ ఏమో 2 వ్యక్తులు లేదా 2 వస్తువుల మధ్య అని చెప్పాల్సి వచ్చినప్పుడేమో బిట్వీన్ వాడతాము. మోర్ దెన్ 2 అని చెప్పాల్సి వచ్చినప్పుడేమో ఎమాంగ్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ అబౌవ్ అంటే పైన. ద లీఫ్ ఈజ్ ఫ్లోటింగ్ అబౌవ్ ద వాటర్. లీఫ్ ఆకు అనేది వాటర్ పైన తేలుతూ ఉన్నది. నెక్స్ట్ అక్రాస్. అక్రాస్ అంటే అడ్డంగా ఇలా. డోంట్ రన్ అక్రాస్ ద రోడ్. రోడ్డుకి అడ్డంగా పరిగెత్తకూడదు. అలాంగ్ అంటే ద్వారా. వీఆర్ వాకింగ్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్. ఒక చిన్న సెలయేరు ప్రవహిస్తూ ఉంది, ఆ సెలయేరు ద్వారా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ అరౌండ్ చుట్టుపక్కల. లుక్ అరౌండ్ యువర్ సరౌండింగ్స్ అండ్ మూవ్ ఆన్. ఎప్పుడైనా నడిచేటప్పుడు లేదా రోడ్డు దాటేటప్పుడు ఎట్లయినా సరే నీ చుట్టుపక్కల ఏమైనా ఉందా లేదా, రోడ్డు దాటేటప్పుడు అయితే అటు నుండి వెహికల్స్ వస్తున్నాయా లేదని చెక్ చేసుకొని మీరు మూవ్ ఆన్ అవ్వాలి. కాబట్టి అరౌండ్ యువర్ సరౌండింగ్స్, మీ చుట్టుపక్కలను ఒక్కసారి గమనించుకొని వెళ్ళండి. నెక్స్ట్ బిఫోర్. వాట్ ఈస్ దర్ బిఫోర్? బిఫోర్ అంటే ముందు, ఇంతకు ముందు. ఓకే, ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ ఐ హ్యావ్ జాయిన్డ్ హియర్ యాజ్ ఎ లెక్చరర్. నేను లెక్చరర్గా జాయిన్ అవ్వక ముందు నేను టీచర్గా వర్క్ చేశాను. నెక్స్ట్ బిహైండ్ వెనక. వాట్ ఈస్ దేర్ బిహైండ్ మీ? బోర్డ్ ఈజ్ దేర్. వాల్ ఈజ్ దేర్ బిహైండ్ మీ. నా వెనకాల ఏముందండి? వాల్కి బోర్డు 2 ఉన్నాయి. నెక్స్ట్ అవుట్ సైడ్. సమ్వన్ ఈజ్ మేకింగ్ నాయిస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ రూమ్. నేను రూమ్లో ఉన్నాను, రూమ్కి బయట ఎవరో నాయిస్ చేస్తున్నారు. మీన్ వైల్ ఐఎమ్ గెటింగ్ డిస్టర్బెన్స్. ఇన్సైడ్ లోపలి వైపు. ఓకేనా. ద క్యాట్ జంప్డ్ ఇన్సైడ్ ద వాల్. ద క్యాట్ జంప్డ్ ఇన్సైడ్ ద వాల్. క్యాట్ ఏం చేసింది? గోడ లోపలి వైపుకి జంప్ చేసింది. విత్ ఇన్ లోపల. ఆల్ ఆఫ్ యూ ప్లే విత్ ఇన్ దిస్ బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్ లోపలే ఆడుకోండి, బయటికి వెళ్ళొద్దు. వితౌట్. డోంట్ కమ్ వితౌట్ బుక్స్. డోంట్ కమ్ టు క్లాస్ వితౌట్ బుక్స్. బుక్స్ లేకుండా క్లాస్కి రావద్దు. బియాండ్ అవతల. దెర్ ఈజ్ ఎ లైన్ బియాండ్ ద రివర్. దేర్ ఈజ్ ఎ లైన్ బియాండ్ ద రివర్. రివర్కి అవతల వైపున ఒక పెద్ద సింహం ఉన్నది, అందుకే మేము అటువైపు వెళ్ళట్లేదు. ఓకేనా. సో ఈ విధంగా మీనింగ్ తెలిస్తే దానికి ఎగ్జాంపుల్స్ ఫామ్ చేయడం ఈజీ అనండి. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి మనకు బాగా యూస్ఫుల్ అనుకున్నవి మాత్రమే నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చానండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్. సో ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే చక్కగా ప్రిపోజిషన్స్ వాడటం చాలా ఈజీ. Very soon you are going to write your final examination. So this is very helpful for you guys. If you have any doubts, please comment me in the comment section. Immediately I will respond to you. Okay. So with this I am closing today's session, guys. Again we will meet another one more preposition day 3 video. Until then,
Bye to all guys. Have a nice day.